నెల్లూరు జిల్లా కావలి రూరల్ మండలం గౌరవరంలో శనివారం నాడు ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి ప్రారంభించారు. ఎమ్మెల్యేకి ఎంపీడీఓ శ్రీదేవి, మండల వ్యవసాయ అధికారి లలిత, టీడీపీ నాయకులు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రభుత్వం ద్వారా ధాన్యం కొనుగోలు విజయవంతంగా పూర్తి చేస్తామని, రైతు నుండి రైస్ మిల్లర్ల దాకా అందరికీ అందుబాటులో ఉంటానని అన్నారు. మనీ స్కీమ్ లాగా కాకినాడ, మచిలీపట్నం మిల్లర్లు వడ్లు తోలించుకుని నగదు ఇవ్వడం లేదని అన్నారు. రైతు దళాన్ని నమ్మొద్దు అని ప్రభుత్వం కొనుగోలు కేంద్రంలోని ధాన్యం అమ్మకాలు చేయాలని తెలిపారు. రైతు దేశానికి వెన్నెముక అని కావలి నియోజకవర్గ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంటారని అన్నారు. ముఖ్యంగా గౌరవరం నేను దత్తత తీసుకున్న గ్రామం, అందుకనే గౌరవరం ఏ ప్రోగ్రాం పెట్టినా గౌరవరం రుద్రకోటలో పెట్టేది ఆనవాయితీగా పెట్టుకున్నా. అందులో భాగంగా ఈ రోజు కూడా ఈ ధాన్యం కొనుగోలు నిమిత్తం ఈ రోజున మీ ఊరికి రావాలి, రైతులతో సమస్యలు చర్చించాలి, వాటికి పరిష్కార మార్గాలు ఎత్తుక్కోవాలి, ప్రజలందరికీ కూడా ముఖ్యంగా రైతులందరికీ కూడా ఇబ్బంది లేకుండా చూడాలి, ఎలా చేస్తే బాగుంటుంది అనే దానికి ఈరోజు మీ గ్రామానికి రావడం జరిగింది. ప్రభుత్వ యంత్రాంగం ఒక ఊరిని బట్టో ఒక రైతును బట్టో కాకుండా ఓవరాల్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఒకే పాలసీని అధికారులకి తెలియజేయడం జరుగుతుంది. లోకల్ గా ఉన్నటువంటి మన సమస్యలు మనకున్న ప్రభుత్వం తీసుకునే నిర్ణయం రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ ఆమోదయోగ్యంగా ఉండేటువంటిదే తీసుకోవడం కూడా జరుగుతుంది. కాబట్టి దీంట్లో కొన్ని అక్కడక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ మనకి ఎదురవుతుంటాయి. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి పొరపాట్లన్నీ కూడా రైస్ మిల్లర్ల హీరోలు, రైస్ మిల్లర్ల మీద రైతుల యొక్క భవిష్యత్తు, రైస్ మిల్లర్ల యొక్క దయాదార్శనాల మీదనే రైతుల యొక్క భవిష్యత్తు ఉన్నది. కాబట్టి కొంతమంది రాజకీయ నాయకుల స్వార్థంతో రైతుల్ని ఇబ్బందులు పెట్టినటువంటి వైనం ఉంది. కాబట్టి 40 కేజీల బస్తాకి 8 కేజీల నుంచి 12 కేజీల వరకు కూడా తరుగు తీసుకున్న పరిస్థితి ఉంది. కాబట్టి అన్లోడ్ చేసుకోవడంలో అలసత్వం వహించినందువల్ల ఒడ్లన్నీ కూడా వేడెక్కిపోయి కలర్ మారి రకరకాల ఇబ్బందులు ఫేస్ చేసి రైతులు వ్యవసాయం చేయటం ఎందుకు అనేటువంటి పరిస్థితి వచ్చిన కారణాన రెండో కారికి పంటకు నీళ్లు ఇస్తామన్నా కూడా రైతులు ముందుకు రానటువంటి దుస్థితిని మనం గత గవర్నమెంట్ లో చూసాం. వాటన్నిటిని ప్రక్షాళన చేసే దిశలోనే ఈ రోజున మళ్ళా ఈ ఒడ్లు పట్టే కేంద్రాలన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసి ఒక సిస్టమ్ లో తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వం సిఎంఆర్ కింద ఒడ్లు తీసుకుంటే 6 నెలలు 8 నెలలు కూడా డబ్బులు ఇవ్వనటువంటి దుస్థితి నుంచి రైతులందరినీ కూడా మన ప్రభుత్వం, ఈ మంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1600 కోట్ల రూపాయలు గత గవర్నమెంట్ లో ధాన్యం కొనుగోలు తాలూకు అడియర్స్ ఉంటే అన్ని కూడా రైతులకు ఇటీవల కాలంలో అకౌంట్ లో వేయడం జరిగింది. ఎక్కడైనా నాకు అనవసరం కానీ కావలి నియోజకవర్గంలో మటుకు దీన్ని సక్సెస్ చేసి తీరుతానని కూడా మీ అందరికి రైతులందరూ కూడా మాటిస్తున్నా. ఏ ఒక్క ఇబ్బంది వచ్చినా నేను దాంట్లో అందుబాటులో ఉంటాను. ఎవరు ఫోన్ చేసినా రైస్ మిల్లర్లు కానించి, అగ్రికల్చర్ వాళ్ళు కానించి, సివిల్ సప్లైస్ వాళ్ళు కానించి, కోఆపరేటివ్ డిపార్ట్మెంట్ కానించి, పిఎస్సిస్ కానించి అందరినీ కూడా అనుసంధానం చేసుకుంటూ అవసరమైతే మండల డెవలప్మెంట్ ఆఫీసర్ల వాళ్ళ కూడా సహాయం తీసుకొని ఈ రోజున అన్ని కూడా చేయించే కార్యక్రమానికి తప్పకుండా తీసుకురావడం కూడా జరుగుతుంది. ఒకటి ఆలోచించండి, రైతులు కూడా మీరు కూడా దళారులని నమ్మొద్దు. ఎందుకంటే ఈ మనీ స్కీముల లాగానే విజయవాడ, కాకినాడ, మచిలీపట్నం రైస్ మిల్లర్లు ఒడ్లు తోలించుకోవడం, ఆఖరిలో ఒడ్లు ఎక్కొడడం, దీనివల్ల రైతులు అనేవాళ్ళు రోడ్లు పట్టడం దాదాపు మన ప్రాంతంలో చాలా కేసులు ఉన్నాయి. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది రైతులు నా దగ్గరకు వచ్చి విజయవాడలో మేము తోలాం, మిర్యాలగూడలో తోలాం, ఫలానా ఎక్స్ట్రా అయిన ద్వారా తోలడం జరిగింది, కానీ ఈరోజు డబ్బులు రాలేదంటే సోల్ ఆయన కూడా డబ్బులు ఇవ్వలేని పరిస్థితి. ఆయన కమిషన్ ఏజెంటే అన్ని అనుకూలంగా బాగా జరుగుతాయి నమ్మకంతో ఒడ్డు తోలారు. తీరా చూస్తే
ఆ రైస్ మిల్లు దివాలా తీసి ఈ రోజున ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. అందుకే మీరందరూ కూడా కష్టం అనిపించిన 4 నెలల పాటు మనం పొలాలు గట్ల మీద కష్టపడ్డాం. దానికంటే కష్టంగా అది రైతులు ఈ ఆర్బీ కేంద్రాల ద్వారా సొసైటీల ద్వారా రైస్ మిల్ గొడ్లు తోలుకోవడం. 4 రోజులు కష్టపడితే మన డబ్బులు ప్రభుత్వం చేతిలో ఉంది. ప్రభుత్వం తప్పకుండా మీకు డబ్బులు ఇస్తుంది. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్, హెయిర్ స్ట్రైట్నింగ్ లభించును. అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచ్లు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్, తుమ్మలపెంట రోడ్, ఆపోజిట్ శ్రవంతి థియేటర్. మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావలి.